తెలంగాణ రాష్ట్రానికి నేడు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రానున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కమిటీ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ నెల 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నేడు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రానున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కమిటీ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ నెల 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వాళ్ళు పరిశీలనకు వస్తా ఉన్నారు. ఇవాళ రేపు దాదాపు 4-5 రోజుల పాటు వాళ్ళు ప్రాజెక్టు సందర్శిస్తారు. ఇవాళ హైదరాబాద్ లో సంబంధిత అధికారులతో సమావేశం అవుతారని చెప్పి అధికారికంగా ఇరిగేషన్ వర్గాలు చెప్తా ఉంది. అదేవిధంగా 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. మళ్ళీ 9వ తేదీన మళ్ళీ హైదరాబాద్ లో సమావేశం అవుతారు. అయితే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పరిశీలించాలి. దానిపైన అసలు ఎలాంటి నాణ్యత ఉంది, ఏ విధంగా పనికొస్తాయని చెప్పి ఫిబ్రవరి 13వ తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో 6 కమిటీ ఎన్నికని కమిటీ మొత్తం ప్రాజెక్టు పూర్వపరాలు అవన్నీ కూడా తెలుసుకున్నాక 4 నెలల్లో నివేదిక ఇస్తామని చెప్పింది. అయితే ఈ కమిటీ రాక సందర్భంగా మొన్న మంగళవారం జలసంధిలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ కొంచా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇతర అధికారులతో సమావేశం కూడా అవుతారు. 7, 8 తేదీల్లో ప్రాజెక్టు సందర్శించి మళ్ళీ 9వ తేదీన సమావేశం అవుతారు. అయితే ఆ బ్యారేజీ నిర్మాణంలో పాల్పంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో కూడా ఈ కమిటీ సమావేశం అవుతుందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, O&M అధికారులు కూడా ఈ అధికారులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే 19 రకాల ప్రాథమిక సమాచారం అందించాలని చెప్పి కూడా సంబంధిత అధికారులు కోరింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నిర్వహించే ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశించారు. అందులో భాగంగానే ఏదైతే ఎన్డీఎస్ఏ నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ కమిటీ ఈ 4 రోజుల పాటు హైదరాబాద్ తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి ఒక రిపోర్టు ఇచ్చేందుకు, మద్దతు నివేదిక ఇచ్చేందుకు తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే వైపు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీ సందర్శన కూడా చేశారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఏ విధంగా పగులు వచ్చాయి, అసలు పగులు రావటం వల్ల కేవలం 2-3 TSకే ప్రాబ్లం ఉందా, లేదు మొత్తం డ్యామ్ కే ఫుల్ ప్రాబ్లం ఉందా అనేది మాత్రం కాంగ్రెస్ చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం 2-3 TS పేరుతోటి రైతులకు సాగునీరు ఇవ్వకుండా మొత్తం నీళ్ళని సముద్రంలో పొందేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాబట్టి రేపు కనుక వర్షాలు వస్తే 2-3 TS తప్ప మిగతా TS ద్వారా వాటర్ ని సేవ్ చేసుకోవచ్చా, పంపొచ్చా అనే దానిపైన ఈ కమిటీ చర్చించి నివేదికను తయారు చేసే అవకాశం కనబడుతున్నాను. థ్యాంక్ యూ రామ్.